నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఏజెన్సీలో గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ఒక మెగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రంపచోడవరం నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీ అస్రాఫ్ ఆలీ స్పష్టం చేశారు. ఆయన రంపచోడవరం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అస్రాఫ్ ఆలీ మాట్లాడుతూ గంజాయి రవాణా, పేకాట, కోడిపందాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఏజెన్సీలో పర్యాటక రంగం, టూరిజం అభివృద్ధికి, పర్యాటకుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిరంతరాయంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు ప్రయాణించేటప్పుడు తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని ధృవపత్రాలను తప్పనిసరిగా వెంక ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. శుభోదయం అండి. నా పేరు అష్రఫ్. నేను రంపచోడవరం ఎస్‌డిపిఓగా ఇవాళ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను 2023 బ్యాచ్ ఏపీపీఎస్‌సిలో సెలెక్ట్ అయ్యాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్. నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రైమరీగా ఎక్కువగా గంజా కల్టివేషన్ యాజ్ వెల్ యాజ్ గ్యాంబ్లింగ్ మీద జీరో టాలరెన్స్ అనేది డౌట్ లేదు. సో ఎన్‌డీపీఎస్ కేసు అనేది డెఫినెట్‌గా నమోదు చేస్తాం ఎవరైనా గంజా పాడు చేస్తే. సో మన సబ్ డివిజన్‌లో మారేడుమల్లి ఇవన్నీ టూరిస్ట్ హాట్‌స్పాట్స్‌గా ఎదగబోతున్నాయి. ఆ కంటెస్ట్‌లో భాగంగా చాలామంది టూరిస్ట్ వస్తున్నారు. సో ఈ ప్రాసెస్‌లో మనం ట్రాఫిక్, తర్వాత టూరిస్ట్‌కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు పోలీస్ సైడ్ నుంచి ఏవేవి ఉన్నాయో ఇవన్నీ చేయాలి అని మేము అనుకుంటున్నాము. సో ప్రజలకు కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు వచ్చి మాకు మీ గ్రీవెన్స్‌ని మాకు చెప్పొచ్చు. విల్ ట్రై టు సాల్వ్ ఇట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్. అండ్ థాంక్ యూ ఆల్.